అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన రాత్రి అంతయు తండ్రి మమ్మలను ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా మమ్మలను నిద్రలేపి తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రభా తండ్రి, మేము అనుదినము ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఎంతో కృపనిచ్చారు. మా కొరకు, అనేకుల కొరకు, అనేక సమస్యల కొరకు, ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ ఉదయకాలంన పెందల కడ తండ్రి ఈ సన్నిధిలోనైనా మీరు మాకు ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం ప్రకారము నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఈ మాటలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ప్రభా. కిరీటం అన్న, భూషణ కిరీటం అంటే అనేక విధాలుగా అలంకరించబడినటువంటి భూషణ కిరీటము నీ దేవుని చేతిలో అంటే మా 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 దేవుడు నీవే కదా. మా దేవుడైన యెహోవా చేతిలో మేము రాజకీయ మకుటంగా ఉంటామని మీరు వాగ్దానం ఇస్తున్నందుకై నీకు వందనములు. అవును తండ్రి, మీరు మా యొక్క అవమానాన్ని తీసివేసి మాకు ఘనతనిచ్చే దేవుడు. మేము ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ మేము కింద పడ్డామో అక్కడే మమ్మల్ని లేవనెత్తే దేవుడు. ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే మీరు మాకు ఘనతనిచ్చేటువంటి దేవుడు. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, నీ యొక్క ప్రేమ ఎంత గొప్పది తండ్రి. మా తండ్రి, నీవు మాకు క్రొత్త పేరు పెట్టాలనుకుంటున్నారు నాయన, నీకు వందనములు. మా తండ్రి దేవా, నీ యొక్క మహిమ, నీ యొక్క ఘనత ఇవన్నీ కూడా నాయన మాకు ఎంతో ప్రియమైనవి ప్రభా. మా జీవితాలను కూడా ఎంతో ఘనత వహించేదిగా చేయబోతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ అద్భుతమైనది, అసలు మేము వర్ణించడానికి సాధ్యమయ్యేది కాదు. అంత గొప్పగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే మీ చేతిలో మేము భూషణ కిరీటంగా ఉంటాము అంటే ఎంత అద్భుతమైన విషయం ప్రభా. అలాంటి భూషణ కిరీటంగా అందంగా అలంకరించబడిన మరి రాళ్లతో అద్భుతంగా అలంకరించబడినటువంటి ఆ భూషణ కిరీటముగా మీరు మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, మీరు మమ్మలను ఎంతగానో క్షేమంగా పెడుతున్నారు కనుకనే మీ చేతిలో మేమున్నాము. నీ చేతిలో మేము భూషణ కిరీటంగా ఉన్నాం. మేము ఎంత ఉన్నత స్థితికి వచ్చినా తండ్రి, మేము ఎంత చక్కటి భూషణ కిరీటము ధరించే స్థితికి మేము వచ్చినప్పటికీ తండ్రి, నీ చేతిలో మేమున్నాము. మమ్మలను తండ్రి నీ యొక్క కాపుదలలో భద్రంగా ఉంచుతున్నందుకు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మేమంతా కూడా నీ బిడ్డలము తండ్రి. మీరు మమ్మలను ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి. నీ యొక్క మహిమ అంతా కూడా మా ద్వారా నీవు మహిమపరచబడుతున్నావు. నీ దేవుని చేతిలో అని అంటే తండ్రి, మేము నీ చేతిలో ఉన్నామంటే ఎంత అద్భుతమైన విషయం ప్రభా. మేము ఒక రాజకీయ మకుటంగా ఉంటామని మీరు చెప్తున్నావు మా తండ్రి. మా యొక్క పని అంతా కూడా ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది. మా జీవితాలలో తండ్రి మేము నీకు మహిమ తెచ్చేటువంటి రీతిలో జీవిస్తామని మీరు మాకు చెప్తున్నారు. మేమంతా కూడా నీకు సాక్షి బిడ్డలుగా నీ యొక్క ప్రేమను, నీ యొక్క శక్తిని చూపించే రీతిలో మేము జీవించగలుగుతున్నాం తండ్రి. అందుని బట్టి నీకు వందనములు. ఆ విధంగా నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనములు ప్రభా. మా తండ్రి దేవా, నీవు మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించావు తండ్రి. దాని ద్వారా తండ్రి మేము ఎంతగానో నీ యొక్క గొప్ప కృపను పొందుకున్నాము. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, సర్వోన్నతుడవు మహోన్నతుడవు నాయన, మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి మా జీవితాలను మీ చేతిలో పెడుతున్నాము. మమ్మలను అద్భుతంగా మలచండి, అద్భుతంగా మమ్మల్ని నడిపించండి. మరి ప్రతి విషయంలో కూడా మీ యొక్క నడుపుదల, మీ కాపుదల మాకు దయచేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇది మా ప్రయాణములలో, మా పనులలో
మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా ఉండాలి తండ్రి. మేము ఏ దినం కూడా నీకు ఆహ్, ఏ విధంగా కూడా మరి మంచి పేరు తెచ్చేవారుగానే ఉండాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. మేమెప్పుడు కూడా నాయనా మా జీవితాల్లో ఎలాంటిది నీకు అవమానం తెచ్చేటువంటి ఏ పరిస్థితిని, ఏ పనిని కూడా మేము చేయకుండా మమ్మల్ని నడిపించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క వాగ్దానం అంతా కూడా నాయన మరి ప్రభైన యేసుక్రీస్తుని గురించి చెప్పినదిగా కూడా ఉన్నది. అందును బట్టి కూడా నీకు వందనములు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు మాకిచ్చారు ప్రభా. ఆయన యొక్క మహిమ, ఆయన మహిమ పొందుట ద్వారా మాకు మహిమ వచ్చింది ప్రభా. మాకు రక్షణ వచ్చింది. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలను ఆ విధంగా మీరు నీ చేతిలో ఉంచుకుంటున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తును కూడా నీ చేతిలో ఉంచుకొని ఆ విధంగా ఆయన ద్వారా మహిమ పొందినందుకు నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో తండ్రి ఈ దినము మమ్మల్ని చక్కగా నడిపించండి. మేము ఎప్పుడు కూడా నాయన మరి అందరికీ మేలుకరంగా మా మా మాటలుండునట్లుగా మా యొక్క తలంపులు కానీ, క్రియలు కానీ సమస్తమును కూడా ఇతరులకు మేలుకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ఎప్పుడు కూడా నాయన మేము మా జీవితాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కాపాడుతున్నందుకు వందనములు. మా తండ్రి, మరి పిల్లలను, విద్యార్థులను దీవించండి ప్రభా. వారంతా కూడా ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ప్రభా. ఎంతగానో నాయన మరి వారు కృషి చేస్తున్నారు ప్రభా. వారి యొక్క కృషిని అంతటిని కూడా మీరు తప్పకుండా ఆశీర్వదించండి ప్రభా. వారికి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించండి. ఉన్నతమైన విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వారిని మీ జ్ఞానంతో నింపండి. జ్ఞానం కొదువుగా అనేలా నన్ను అడిగితే తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి ధారాళంగా అనుగ్రహిస్తానని చెప్పావు కనుక ప్రభా, వారందరూ కూడా అడిగి పొందుకున్నట్లుగా తమ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా, ఏమాత్రము ప్రభా డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వాళ్ళను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉద్యోగం పొందుకోవాలి. ఇంకా ఉద్యోగాలు లేనటువంటి అనేక మంది ప్రభా ఎంతగానో కృంగుదలకు గురవుతుంటుండగా నేను వాళ్ళని లేవనెత్తండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. మీరు చూపించండి తండ్రి ప్రభా. నాయన వారికి మంచి జీవన విధానాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అవ్వనుగాక. మా తండ్రి, వారికి నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి తండ్రి. ధైర్యం అనుగ్రహించండి. ధైర్యంగా పోరాడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఎవరి జీవితాలలో అయితేనైనా నూతనంగా మరి వివాహం కుదిరిందో అలాంటి వారు తాము చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో కూడా నాయన ప్రభా మీరు మరి క్షేమమును, మరి జయప్రదంగా వారి యొక్క శుభకార్యములన్నీ కూడా చక్కగా జరుగునట్లుగా వారిని మీరు నడిపించండి. ఎక్కడ లోటుపాట్లు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. వారు నీ వైపు చూస్తున్నారు ప్రభా ఆశతో. మా తండ్రి, మీరు వారిని కరుణించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన మీరు ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. తప్పకుండా సంతానం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించిన ఆయన ఎక్కడ కూడా మరి భయంకరమైన మనస్పర్ధలతో తండ్రి ఎంతోమంది విడిపోయే స్థితికి వస్తున్నారు. అలాంటి స్థితి రాకుండా కాపాడం తండ్రి. ప్రభా, ఎవ్వరు కూడా విడిపోకూడదు. ఎవరైనా విడిపోయి ఉంటే మరి త్వరగా కలుసుకునేలాగా మీరే సహాయం చేయండి. మా ప్రభానైనా మరి ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు ఉండమని, మీ యొక్క సమాధానము, శాంతి ప్రతి కుటుంబంలో మరి కుమ్మరించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు మీ యొక్క
అద్భుతమైనటువంటి శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము తండ్రి. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. మీరు తప్ప ఎవరున్నారు నాయన. ప్రభా, నైనా మేము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ స్వస్థపరిచేది నీవే తండ్రి. నీ పైన ఆధారపడి ఉన్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది నాయన మరి ఈ దినం సర్జరీలు కూడా వెళ్ళాల్సి ఉన్నది. అలాంటి వారిని అందరినీ మీరు కనికరించి కాపాడి మరి క్షేమకరమైనటువంటి సర్జరీ జరుగునట్లుగా మీరు కృప చూపించండి. డాక్టర్ల చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు త్వరగా కోలుకున్నట్లుగా కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము. మా తండ్రి దేవా, డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. మా తండ్రి, మరి ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తుండగా వారికి అందరికీ కూడా కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, అలాంటి పరిస్థితి నుంచి వారిని బయటికి తీసుకురండి. ఇక మీదట అలాంటి పరిస్థితి ఎన్నడూ వారికి రాకుండా కాపాడమని, కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వారిని ప్రతి ఒక్కరిని కూడా మరి స్వస్థపరిచి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకొని సంతోషంగా వారి కుటుంబ సమేతంగా సంతోషించే భాగ్యము దయచేయమని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా తండ్రి, మరి మా ప్రపంచమంతటా కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. అంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉంటుండగా ఆ యుద్ధ వాతావరణంను తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి జరగవలసినటువంటి న్యాయం జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. మీ చేతిలోనే సమస్తం ఉన్నది కనుక మీకు వందనం చెల్లించుకుంటున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో, ముఖ్యంగా అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. మీరు దారి చూపండి. ఇక మీదట ప్రభా, ఎప్పుడు కూడా అప్పులు చేసే పరిస్థితి ఎవరికి రాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము. మా దేవా ప్రభా, మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరైనా తండ్రి అప్పుల బాధలో ఉన్నట్లయితే వెంటనే ప్రభా వారికి విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రభా, మరి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నవారు తప్పకుండా ఇండ్లు అమ్ముడుపోవునట్టుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి వారికి రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అగునట్లుగా సహాయం చేయండి ప్రభా. సహాయం చేసే దేవుడవు నీవే తండ్రి. మార్గం చూపే దేవుడవు నీవే. మీ పైననే ఆధారపడి ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభానైనా, వృద్ధులను, అనాథ బిడ్డలను, చిన్నారులను దీవించండి ప్రభానైనా. వారికి అందరికీ కావాల్సిన మంచి క్షేమమును, భద్రతను అనుగ్రహించి మంచి ఆదరణకరమైనటువంటి పరిస్థితులను వారికి దయచేయమని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగిన సహాయం చేయండి. ముఖ్యంగా అనేకమైన అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండగా నైనా మీరు సహాయం చేయండి తండ్రి. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి ప్రతి చోట, ప్రతి పరిస్థితులలో ముఖ్యంగా క్రైస్తవులు ఎంతగానో హింసింపబడుతున్నారు. ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభానైనా. మరి త్వరలోనే నీవు రానై ఉన్నావు. ఎంతో త్వరగా నీ రెండవ రాకడ ఉన్నది మేము గమనిస్తున్నాము. మరి ప్రభా, మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరూ నీ వైపునకు తిరుగునట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా తెలిసి కూడా నాయన నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. వారిని అందరినీ మీరు జ్ఞానంతో నింపండి నాయన. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. ఏ ఒక్కరూ వదిలిపెట్టబడడం మీకు ఇష్టం కాదు. మా తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు నాయన, మీరు కృప కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మా తండ్రి, ప్రతి ఒక్కరిని నాయన మీరు సంధించండి దేవా ప్రభా. ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా, మీరు దయ ఉంచమని
మేము బ్రతిమాలు వేడుకుంటున్నాము. మా తండ్రి, దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి కుటుంబ సభ్యుని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారిలో ఆ భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చిన సాతాను శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాము. మా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి ఆ భయంకరమైన అడిక్షన్స్ నుంచి విడుదల పొందుకునేలాగా నీ సన్నిధికి రాగలుగులాగా మీరు కృప చూపించండి. చాలామంది మేము ఇవి మానినాక వస్తామనుకుంటారు, కానీ వారి చేత కాదు నాయన. మీరు ఇన్వాల్వ్ కండి తండ్రి. ప్రభా, ఎవరైతే ఆశపడుతున్నారో ఆ భయంకరమైన దుర్వ్యసనాల నుంచి బయటికి రావాలని ఎవరెవరైతే ఆశపడుతున్నారో వారందరి జీవితాలలో తండ్రి మీరు దయ ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి దేవా మా ప్రభా తండ్రి. అదేవిధంగా ఎంతమందినైనా మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అనేకమైన చిన్న చిన్న అస్వస్థతలు అనుకుంటారు, కానీ అనేక విధాలుగా బాధపడుతూ ఉంటారు నాయన. ఆ పరుస్తున్నటువంటి ప్రతి అస్వస్థతను కూడా చిన్న చిన్నవైనా తండ్రి, మరి స్పాండిలైటిస్ అని మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మరి కండరాల నొప్పులు, ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి నాయన. వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక ప్రభా. మా తండ్రి దేవ, కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించినైనా వారికి త్వరగానైనా కిడ్నీ దొరుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే నైనా స్టోన్స్ ఉంది ప్రభా బాధపడుతున్నారో అవన్నీ కూడా యేసు నామములో కరిగిపోయి పడిపోవునుగాక. స్పాండిలైటిస్, మైగ్రెయిన్, వీటన్నిటి వల్ల ఉన్నటువంటి ఆ భయంకరమైన తలనొప్పుల నుంచి విడుదల కలుగునుగాక ప్రభా. మరి తండ్రి, ఎవరెవరైతేనైనా మరి లంగ్ ప్రాబ్లంతో ఉన్నారో వారందరికీ స్వస్థత కలుగునుగాక. హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తొలగించండి తండ్రి. మా ప్రభా, థైరాయిడ్ సమస్యలను తొలగించండి. ముఖ్యంగా ప్రభా, గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి దయ ఉంచి నేను స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి ప్రభా. మరి ఆ సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఫ్యాటీ లివర్తోనూ లివర్ సిరోసిస్తోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన ప్రభా. శరీరంలో ఎక్కడ ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఉన్నప్పటికీ తండ్రి అవన్నీ కూడా తొలగిపోవును గాక ప్రభా. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహదను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మా ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.